సాధారణంగా బంగారమో డబ్బో ఎత్తుకెళ్లే వారిని మనం చూస్తుంటాం. కానీ పూలను దొంగతనం చేసే వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? అది కూడా శ్మశానంలో సమాధులపైన ఉండే పూలు. శ్మశానానికి వచ్చి చనిపోయిన తమ పెద్దలను తలుచుకుని వారి పట్ల గౌరవంతో జనాలు సమాధిపై పూలు పరిచి వెళ్లిపోతుంటే ఓ ప్రబుద్ధుడు వాటిని ఏరుకున్నాడు. దీనిని గమనించిన అక్కడి జనం ఆ దృశ్యాలను ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. హైదరాబాద్ నగరం పాత బస్తీ ప్రాంతంలోని మొగల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ శ్మశానంలో సమాధులపైన ఉన్న పూలను దొంగతనం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఓ సమాధిపై కూర్చుని ఆ ప్రాంతమంతా శుభ్రం చేశాడు. ఆ తర్వాత సమాధిపై ఉన్న పూలను తీసుకుని మూట కట్టుకున్నాడు. శుభ్రం చేసే వరకు బాగానే ఉంది, కానీ అక్కడ ఉన్న పూలు ఎందుకు తీసుకెళ్లాడనేది అర్థం కావట్లేదని నిర్వాహకులు చెబుతున్నారు. పైగా సమాధులుండే శ్మశానం అంటే టక్కున అడుగు పెట్టడానికి ఎవరైనా వెనకాడుతుంటారు. అక్కడ తిరగటం అశుభమని కూడా చాలా మంది భావిస్తుంటారు. అలాంటిది సమాధిపై ఉన్న పూలు తీసుకెళ్లడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన జనాలు కొంపతీసి ఆ వ్యక్తి ఆ పువ్వులను మళ్ళీ అమ్మడు కదా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.